సుస్మా టీవీ అందరికీ నమస్కారం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కరుణగిరి అనే యేసుక్రీస్తు చర్చి ఉంది. ఆ చర్చిని చూసేందుకు కడప జిల్లా నుంచి చుట్టుపక్కల ప్రజలు వస్తూ ఉంటారు. ఆ చర్చి విశేషాల గురించి మనం తెలుసుకుందాము. కొండపైన యేసుక్రీస్తు చర్చి నిర్మించడం జరిగింది. ఆ కొండపైకి ఎక్కాలంటే కనుక 220 తాపులు ఎక్కాల. యేసుక్రీస్తు కింద పడ్డాడు కదా, ఎన్ని ప్రదేశాలు కింద పడ్డాడు ఆ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇట్లా స్టెప్స్ వచ్చేసి 220 ఉన్నాయని ఇక్కడ రాశారు. ఈ నుంచి లాస్ట్ మన కొండపైకి ఎక్కితే కనుక అక్కడ ఒక చర్చి ఉంది, అక్కడ చూద్దాం రండి. యేసుక్రీస్తు శిలువ మోస్తూ కింద పడడమే కాకుండా దివ్యమాతకు ఎదురైన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాము. 4వ స్థలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి స్తూపాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి చూద్దాం రండి. 11వ స్థలంలో యేసుక్రీస్తును శిలువ మీద పెట్టి మేకులతో కొడుతున్నారు. ఇక్కడ నుంచి ఒకసారి కింద చూద్దాము. అక్కడ కనిపిస్తున్నది కింద ఉండే చర్చి. చుట్టూ కొండ ప్రాంతం అండి ఇది. పన్నెండవ స్థలంలో యేసుక్రీస్తు శిలువ పైన మృతి చెందినాడు. చూడండి, మనము దాదాపు కొండపైన ఉన్న చర్చి దగ్గరికి అయితే వచ్చాము. చర్చికి తాపల మధ్యలో 14 స్థలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ మోస్తూ కింద పడిన ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో చివరిది వచ్చేసి యేసుక్రీస్తును శరీరాన్ని సమాధిలో ఉంచుట ఏర్పాటు చేశారు. కొండపైకి వచ్చాము మనము. పైన ఉన్న చర్చిని చూద్దాం రండి. కొండపైన మనం ప్రస్తుతానికి ఉన్నాము. ఇక్కడ కొండపైన వచ్చేసి ఒక చిన్న చర్చి లాగా ఏర్పాటు చేసినారు. అంటే చర్చి అంటే కనుక యేసుక్రీస్తు శిలువ పైన ఉన్నది ఏర్పాటు చేసి, ఈ చర్చి ఆకారం కనుక మొత్తం వచ్చేసి ఒక శిలువ ఆకారంలో ఇక్కడ చర్చిని ఏప్రిల్ 24-25 తేదీలో ఇక్కడ ఈ చర్చి ప్రాంగణంలో ఒక మహా ఉత్సవం జరుగుతుందంట, తిరునాళ్ళ లాగా. మన కడపలో ఆరోగ్యమాత చర్చి తిరునాళ్ళు జరుగుతుంది కదా, అట్లా ఇక్కడ ఏప్రిల్ 24-20 తేదీలో జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.